సొరకాయతో బోండాలు ఇంకా కోఫ్తా కర్రీ ఎలా చేయాలో ఈ వీడియో చూడండి. చాలా బాగుంటుంది. ఒక సొరకాయ ఉంటే మనం ఎప్పుడు చేసుకునే సొరకాయ రొట్టెలు, సొరకాయ కూర కాకుండా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అసలు ఎప్పుడు చేయని వాళ్ళైతే నేను చేసిన విధంగా అయితే కోఫ్తా కర్రీ చేసుకోండి. చికెన్ మటన్ తినే వాళ్ళకైతే వాటి టేస్ట్ అయితే నాకు తెలియదు, కానీ ఈ విధంగా చేశారంటే సేమ్ అదే టేస్ట్ వస్తుందని చెప్పి మా పిల్లలకైతే చికెన్ టేస్ట్ లాగే ఉందని అంటారనమాట. సో ఎప్పుడు చేసినా మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇలా సొరకాయనంతా తురుము పట్టేసుకొని ఇందులో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని వాటర్ పోయకుండా శనగపిండి వేసేసుకొని మనం పకోడీ పిండి కలుపుకుంటాం కదా, అదే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకొని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. కడాయిలో అలా పెట్టేసుకొని నేను స్టవ్ వెలిగించేసి ముందే ఆయిల్ వేసి పెట్టుకున్నాను అనమాట. సో అక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి సార్ నాకు అక్కడ రెడ్ మార్క్ కనిపిస్తుంది అనమాట. హీట్ అయిపోతే అది బంద్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా స్టవ్. సో ఇక్కడైతే హీట్ అయింది కాబట్టి సో నేనైతే ఆయిల్ ముందే వేడైంది కాబట్టి ఇప్పుడు బోండాలాగా వేసుకుంటున్నాను అనమాట. అయితే మనం ఇలా అన్ని బోండాలు వేసుకుంటే డైరెక్ట్గా సొరకాయ బోండాలు ఇలా తినడానికి బాగుంటుంది, అలాగే కూరకు కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. మొన్న నేను ఊరెళ్ళినప్పుడు, దసరాకి ఊరెళ్ళినప్పుడు మా అమ్మ ఇంట్లోనే ఖాళీ ప్లేస్, ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడ సొర చెట్టు వేసింది. చాలా పెద్దవి అనమాట. కానీ ఇక్కడ సొరకాయలు వేరు, అక్కడ సొరకాయలు వేరు అనమాట. ఇక్కడ మాకు పూణేలో ఏంటంటే చిన్న చిన్న సొరకాయలు దొరుకుతాయి, కానీ మన సైడ్ ఉండే సొరకాయలాగా టేస్ట్ ఉండదు. కాబట్టి మనం ఏంటి, మన దగ్గర దొరికే సొరకాయలు కొంచెం పెద్దగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అవి మనం డైరెక్ట్గా ఉప్పు కారం టమాటాలు వేసేసుకొని కూర చేసుకొని ఒక జొన్న రొట్టె కానీ సొద్ద రొట్టె కానీ తిన్నామంటే అసలు సూపర్ ఉంటుంది. కానీ ఇక్కడ సొరకాయలు ఏంటంటే చిన్న పిందెలు కాబట్టి అంత టేస్ట్ అనిపించవు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమన్నా ఇలా చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. కానీ ఇక్కడైతే కోఫ్తా కర్రీ బాగా చేస్తారనమాట. ఈ వంట నేను వచ్చేసి అక్కడ పంజాబ్లో ఉన్నప్పుడు ఒక దీదీ అయితే చూపించింది అనమాట. అంటే వాళ్ళు యూపీలో ఉంటారు. వాళ్ళు వచ్చేసి మాకు ఎదురుగా క్వార్టర్లో ఉండేవాళ్ళు. మా వంటలన్నీ వాళ్ళకి నేను చూపిస్తాను, మన ఆంధ్ర వంటలు. వాళ్ళు వచ్చేసి నాకు చూపిస్తారనమాట. సో ఆ విధంగా అయితే నేను ఈ కోఫ్తా కర్రీ నేర్చుకున్నాను. సో ఇప్పుడైతే ఇలా మనం బోండల్లాగా వేసేసుకొని మొత్తం అన్నీ ఎర్రగా అయ్యేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం అన్నీ తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. అలా గిన్నెలో వేసేసుకుంటే మనం సొరకాయ బోండాలు అనేది రెడీ అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, వర్షం పడ్డప్పుడు ఇలా సొరకాయ తురుము పట్టేసుకొని బోండాలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇలా అన్నీ మొత్తం అన్నీ ఎర్రగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటే బోండాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట. సో మనం ఇలా డైరెక్ట్గా బోండాల్లాగా తినచ్చు. నేను ఎందుకంటే ఒకే రెసిపీతో 2 రెసిపీలు ఎలా చేసుకోవచ్చు అనేది మీరు ఈ వీడియోలో నేర్చుకుంటారు కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను 2 పేర్లు పెట్టాను అనమాట, సొరకాయ బోండాలు ఇంకా కోఫ్తా కర్రీ అనమాట. సో అందుకని నేను అలా చేస్తున్నాను. ఇంకా మిగిలిన పిండి కూడా సేమ్ ఇలాగే బోండాలాగా వేసుకోవాలి. మీరు మీ ఆప్షన్ అనమాట. అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలనుకుంటే, బోండాలాగా చేసుకోవాలనుకుంటే అలా వేసుకోండి. లేదు ఇలా కూరకు చేసుకోవాలంటే ఇలా కూడా వేసుకోండి. కానీ ఇలా చేసినా, ఉల్లిపాయలు వేసి చేసినా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే, మీరు ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే కనుక 5 మినిట్స్ 6 మినిట్స్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోలు చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఫుల్ వీడియోలో ఒక బెల్ సింబల్ అనేది కనిపిస్తుంది. ఆ బెల్ సింబల్ మీరు క్లిక్ చేశారంటే ఆల్ అని వస్తుంది అనమాట. ఆల్ నొక్కారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు, నేను ఎప్పుడైతే వీడియో పెడతానో, అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఓకేనా, తప్పకుండా అయితే ఆ పని చేయండి. ఇంకా ఇప్పుడు మనం సెకండ్ టైం వేసాం కదా, అవి కూడా బోండాలు అయితే ఎర్రగా వేగిపోయినాయి, ఇవి కూడా రెడీ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మొత్తం అన్నీ ఒక గిన్నెలో వేసేసుకుంటే మన సొరకాయ బోండాలు అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు బోండాలుగా ట్రై చేయండి, లేదా ఇదే బోండాలతోటి కూర అయినా సరే చేసుకోండి. నేను ఇక్కడ బోండాలు కూరగా చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు చేసినా సరే సగం కూర చేసేలోపే తినేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ నేను గ్రేవీకి 2-3 టమాటాలు, అలాగే ఒక ఉల్లిపాయ, అల్లము ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు అలా అన్నీ మిక్స్ పట్టేసుకున్నాను అనమాట గ్రేవీకి. సో ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మనం అంటే ఇది మసాలా, గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవైనా వేసుకోండి, లేకపోతే జీలకర్ర వేసుకోండి. అలా వేసేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయద్దు, ఎందుకంటే గ్రేవీ కూరలలో ఉల్లిపాయలు అనేది తక్కువ వేసుకోవాలన్నమాట. సో మనం ఫస్ట్ గ్రేవీలోనే పట్టాం కదా, మిక్సీ పట్టినప్పుడే
అలా వేసుకున్నప్పుడే మనకి గ్రేవీలో అనేది మనకి మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. సో అందుకోసమని నేను చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 బై 1 మసాలాలు వేసుకోవాలన్నమాట. సో మసాలాలు మీకు ఏంటంటే నేనైతే ఈ విధంగా సపరేట్ వేసుకుంటాను. ధనియా మసాలా, అలాగే గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనం వేసిన మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా గ్రేవీ పేస్ట్ వేసేసి మగ్గనివ్వాలి. మీరు నేను చేసిన విధంగా అయితే మసాలాలు మీ చాయిస్ అనమాట, అలాగే వేసుకోండి సపరేట్గా ఉంటే. ఒకవేళ లేకపోతే డైరెక్ట్గా ఊరికే ఉప్పు కారం వేసేసి మగ్గిన తర్వాత లాస్ట్లో మనం ఎప్పుడు రోజు ఇంటి దగ్గర అయితే అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ధనియాలు ఇంకా అన్నీ మొత్తం కలిపేసి మిక్సీ బట్టి లాస్ట్లో వేస్తారు. అలా కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా చేస్తాను కాబట్టి మీకు నచ్చినట్టు మసాలాలు ఫస్ట్లో వేస్తారా లేకపోతే లాస్ట్లో వేస్తారా అనేది మీ చాయిస్, అది అలా వేసుకోండి. ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత నేను ముందుగానే బోండాలు చేశాను కదా, అవైతే ఈ గ్రేవీలో వేసాను అనమాట. ఇలా ఇవన్నీ గ్రేవీలో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ మనము అది తురుము పట్టినప్పుడు వేసాం కదా శనగపిండిలో బోండాలకి, ఆ ఉప్పు అనేది మనకి సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నామంటే మనం బోండాలలో వేసాము, ఇప్పుడు కూరలో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. నేను అందుకే ఫస్ట్ వేసాను కాబట్టి లాస్ట్లో సరిపోయిందో లేదని చెప్పేసి లాస్ట్లో అయితే ఉప్పు వేసాను అనమాట. సో అలా అంతా మొత్తం నూనె అంతా పైకి వస్తుంది అనమాట గ్రేవీకి. అలా వచ్చినప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని ఇలా చూస్తే అసలు కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇంకా సొరకాయ కూర కాబట్టి, కర్రీ కాబట్టి నేను ఇలా సొరకాయతో స్లైసెస్ పెట్టా. బాయ్.